9x లో అబ్జల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా రిలేటివ్ పాత్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ నేను పీడబ్ల్యూడి అని కొడితే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది చూపిస్తుంది. అది మీ అందరికి తెలుసు. ఇప్పుడు నేను ప్రెసెంట్ హోమ్, మనీ అండ్ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ లో ఉన్నాను, అంటే ఆ డైరెక్టరీలో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్స్ అనే డైరెక్టరీలో నాకు సపోజ్ లైక్ టెస్ట్ అనే డైరెక్టరీ ఉంది అనుకోండి. టెస్ట్ అనే డైరెక్టరీ ఉంది. ఈ టెస్ట్ అనే డైరెక్టరీకి నేను స్విచ్ అవ్వాలంటే ఏం టైప్ చేయొచ్చు? జస్ట్ నేను ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాను, ఆల్రెడీ ప్రాజెక్ట్స్ లో ఉన్నాను. నేను జస్ట్ సింపుల్ గా సిడి టెస్ట్ అని టైప్ చేస్తే నేను టెస్ట్ అనే ఫోల్డర్ లోకి డైరెక్టరీలోకి చేంజ్ అయిపోతాను. దీన్నే మనం రిలేటివ్ పాత్ అంటాం. అంటే మనం ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి పనిచేస్తే దాన్ని రిలేటివ్ పాత్ అంటాం. అబ్జల్యూట్ పాత్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం స్టార్టింగ్ నుంచి అంటే రూట్ లెవెల్లో నుంచి మనం పాత్ అనేది మెన్షన్ చేస్తే దాన్ని అబ్జల్యూట్ పాత్ అంటారు. ఇప్పుడు సపోజ్ నాకు టెస్ట్ అనే ఫోల్డర్కి వెళ్ళాలంటే నేను ఇందాక ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ప్రాజెక్ట్స్ నుంచి డైరెక్ట్ సిరి టెస్ట్కి వెళ్ళాను. కానీ ఇక్కడ ఎలా వెళ్తున్నాను, నేను కంప్లీట్ పాత్ ఇస్తున్నాను. అంటే రూట్ లెవెల్ నుంచి ఇస్తున్నాను. రూట్ లెవెల్, టాప్ లెవెల్ డైరెక్టరీ, హోమ్, మనీ, ప్రాజెక్ట్స్ అండ్ టెస్ట్. ఈ విధంగా వెళ్తే దీన్ని అబ్జల్యూట్ పాత్ అంటారు. మనం కరెంట్ డైరెక్టరీ నుంచి వర్క్ చేస్తే దాన్ని రిలేటివ్ పాత్ అంటారు. ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.